చంపదక్క ప్లీజ్. అక్క ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ సార్ మాట వినక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క కాల్ చేద్దక్క. ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ నాయనమ్మా వచ్చేస్తున్నా అక్క అక్క అరే ఇది పెట్రోల్లా లేదే. అవును మమ్మీ ఇది పెట్రోల్ కాదు. అక్క ఇది ఫ్రిడ్జ్ లో ఉన్న బాటిలా? అది పెట్రోల్ కదే పిచ్ సిస్టర్ కూల్ డ్రింక్. తెచ్చిన రోజే లేబుల్ ఊడిపోయింది. పోతే పోయిందిలే అని చెప్పి అలాగే ఉంచేసాం. అయినా పెట్రోల్ కి కూల్ డ్రింక్ కి తేడా తెలీదా నీకు? పాపం ఆత్మ కదా, పంచేంద్రియాలు పనిచేయక స్మెల్ క్యాచ్ చేసి ఉండదు. వదలను మిమ్మల్ని ఎవరిని వదలను. తగలబెట్టేస్తా. మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తా. నువ్వు ఎన్ని పుల్లలేసినా కూల్ డ్రింక్ తో తడిచిన మా బట్టలు ఆరవో. ఏయ్ మా వ్యాపారం ఏయ్. నీ అగ్గిపుల్లల వంటలు మాకు అంటుకోవు. మేము తగలబడము. సో అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా బెస్ట్ గా నీ ఫైనల్ మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యరా. అమావాస్య రోజే మమ్మల్ని తగలబెట్టాలన్న నీ కోరికకి ఆ దేవుడు ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే క్లైమాక్స్ వరకు తెచ్చి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. ఆలోచించకు వెళ్ళక్క రేపు రాబో. వదలను మిమ్మల్ని ఎవరిని వదలను. ఎల్లు ఎలవమ్మా ఎల్లు. బాబా జంప్. ఎల్లమ్మా ఇదిగో నేనేం జరిగిందో తెలుసా మీకు? మీ అసలు ఓనర్లు వచ్చారు, అదే మీ కార్తీక్ ఆలు. కానీ మేం మామూలు వాళ్ళం కాదుగా. మాటలతో మాయ చేసి వాళ్ళకు వేరే ఫ్లాష్ బ్యాక్ చూపించి పంపించేశాం. మీరంటే నాకు మా ఫ్యామిలీకి ఎంతో పిచ్చి ప్రేమ తెలుసా. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో ఈరోజే అమావాస్య, ఇదే ఫైనల్ విభూతి. రేపటి నుంచి మా జాతకం మారిపోవాలి. మీరు మారుస్తారుగా, నాకు తెలుసు.
ఈ రోజుతో మా జాతకం మొత్తం జాతకం మారిపోవాలి. మ్మ్. ఆ. సో ఆ దెయ్యానికి క్లైమాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఇద్దామని? దాని ప్లాన్స్ ఏంటో మనకి తెలియవు, బట్ మనం మాత్రం దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. సో ఇవాల్టి క్లైమాక్స్ లో అత్తా కోడళ్ళ సీరియల్ తో ముగిద్దాం. అత్తా కోడలు ఎపిసోడ్తోనా? ఎలా మమ్మీ? అర్థమైంది కదా? ఇది వరకట్లా ఈ ప్లాన్ అస్సలు మిస్ఫైర్ అవ్వకూడదు. అయితే మనం ఆ ఫైర్ లో తగలబడిపోతాం. బయటికి రండి. బెన్, మా రూప మాకు వచ్చేసింది. ఆ పగిలించిన బూడిద కరెక్ట్ గానే పనిచేస్తుంది. ఏంటక్క చిత్ర ఇంకా బయటికి రాలేదు? ఏ బెన్, బయటికి రా. రా చిత్ర. ఆ, ఏంటైనది సెలికి? ఏదో ముసీబత్లో చిక్కుకుంది అనుకుంటా బెహన్. అబ్ క్యా బెహన్? మనమేంటి శైలం? ఆ పకీరైనా రావాలి, మనం మన రాజమహల్ కైనా పోవాలి. ఆ పకీర్ చెప్పినట్టు వీలైనంత త్వరగా మనం ఆత్మలం అన్న విషయం వీళ్ళకి నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వీళ్ళు ఆ ఫకీర్ నన్నా పిలిపిస్తారు, లేకపోతే మనల్ని ఆ రాజమహల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు. క్యా బోల్తీ బెహన్? కరెక్ట్. ఆ అమ్మ దొంగోళ్ళు సినిమా నుంచి రాగానే మనం మన ఆపరేషన్ స్టార్ట్ చేసేద్దాం.
ఎంతనా త్రివిక్రమే బావా, మాటలతో మ్యాజిక్ చేసేస్తాడు. నితిన్ సమంతలు కూడా బానే చేశారా. పాటలు కూడా బాగున్నాయి కదండి. సినిమా చూసారు, బానే ఉంది. ఇంకా డిస్కషన్స్ దేనికి? వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి, డిన్నర్ చేద్దాం. ఏంటమ్మా సీరియల్స్ గురించి గంటలు మాట్లాడతావు, మేము మాత్రం సినిమాల గురించి మాట్లాడకూడదా? ఆల్రెడీ థియేటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు కదరా, బ్లాక్ మాంబా. పదండమ్మా, ఫ్రెష్ అవుదాం. పదండి. ఏంటమ్మా మేము స్నానం చేశాంగా, మీకు నీళ్లు మార్చాంగా, మీరు స్నానం చేసినట్టేలే. సర్లే గాని మేము ఏ సినిమాకి వెళ్ళామో చెప్పుకోండి చూద్దాం. ఓ మీరు చెప్పలేరుగా, మేము ఏ సినిమాకి వెళ్ళామంటే ఏంటి అంటే మీ రాజమహల్లో ఉండే అనుకుంటున్నారా ఏంటి? కాదు, అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ అన్నమాట. సినిమాలల్లా మీరు కూడా పగలు చేపలు రాత్రి పాపలు అయితే ఎంత బాగుండేదో. సర్లే గాని నేను డిన్నర్ చేసి వస్తా, మీరు జాగ్రత్త సరేనా? బాయ్ బాయ్. ఏమన్నా కావాలా? అక్క ఏంటక్క ఇది బోరుగా, పాటలు పెట్టక్క వింటా ఉందాం. అమ్మో సీరియల్ వచ్చే టైం అయిపోయిందిరా. మమ్మీ ఓకేనా? పచ్చడి సూపర్. ఇప్పుడు చూడు ఇదేంటి బాబీ, ఇది జంతర్ మంత్ర హౌస్ లా ఉంది. అది కాదనుకుంటా మమ్మీ. హే ఇది అదే, సేవా కేంద్రం పెట్టక ముందు షూటింగ్ చేసి ఉంటారు. కరెక్ట్ గా చెప్పా బావా, నేను అదే అనుకుంటున్నాను. ప్లాన్ ఇది బాగుంది. వీళ్ళు ఇక్కడే పడి పడి చచ్చిపోతారు.
వీళ్ళెప్పుడు ఈ సీరియల్లోకి వచ్చారా? ఏమో నాకేం తెలుసు. రేయ్, సేవా కేంద్రం పెట్టక ముందు సీరియల్ యాక్ట్ చేశారేమో. మరి మనతో చెప్పలేదు మమ్మీ. తమ్ముడు, మరి మనతో చెప్పలేదేంటి? నాకేమన్నా తెలుసండి, ముందు చూడు. బావా, సడన్ గా హారర్ సీరియల్ ఎందుకు వేస్తుంటారు బావా? రేటింగ్స్ పెంచడం కోసం అయి ఉంటుంది. దయ్యాలేంట్రా అలా ఆగిపోయాయి? ఏమో నాకేం తెలుసు. రేయ్, ఛానల్ మార్చండి. అలాగే మార్చేది తొందరగా మార్చవే. మారట్లేదండి. అది కూడా ఆగట్లేదండి. ఏమైంది? అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో నాకేం తెలుసు. ఏం తెలుసురా నీకు? తిండిపోతేదవా, దున్నపోతేదవా. ఆపండి, నేను ఆఫ్ చేస్తాను. ఉండండి. ఇదేదో తేడాగా ఉందిరా. ఉండు బావ, నేను చూస్తాను. త్వరగా వెళ్ళి చూడు. ఇప్పుడు ఎలా మమ్మీ? బావా, నువ్వు రాంగ్ కేబుల్ పీకావు బావా. కొంచెం ఆగు, రిమోట్ పని చేస్తున్నా లేదు చెక్ చేద్దాం. చూడు. మామూలుగా అయితే రోజుకొకసారి ఏదో ఒక టైంలో నాకు కాల్ చేసేది. 2 రోజులుగా తన ఫోన్ రాకపోయింది. ఛానల్ మారింది. అనవసరంగా భయపడ్డావు మమ్మీ. కంగారు పడకండి ఆంటీ, ఇప్పుడే సిరికి కాల్ చేసి మీకు చేస్తాను. ఓకే. సినిమాల ఎఫెక్ట్ దయ్యం అని ఫిక్స్ అయిపోయాం మనం. కరెక్టే, నేను దెయ్యం అనుకుని కరెక్ట్ గా ఆ కేబుల్ పీకైపోయి ఇంకో కేబుల్ పీకేసా. మీరు అసలు మీరు ఉన్నారండి? నవ్వుకొని బెహన్, నవ్వుకొని. ఎంత నవ్వుతారో అంత డర్ జాతా హై. నేనైతే భయపడి చచ్చాను.
బేబీ ఏంటి మమ్మీ? రిమోట్ లో బ్యాటరీ అయిపోతే దయ్యాల బొమ్మలు ఎందుకు ఆగిపోతాయి? కరెక్టే మమ్మీ. ఆయన అడిగిరానా? అన్నిటికీ మీ ఆయన మీద ఇలా ఆధారపడకపోతే నీకు ఉంది కదా బ్రెయిన్, కాస్త వాడు. అలాగే మమ్మీ. ఆయన అడుగొచ్చి వాడతాను మమ్మీ. ఓసిన ముద్ద మందారం, నీ బ్రెయిన్ ని వాడమన్నాను. ప్రతిదానికి మీ ఆయన అడుగుతానంటావేంటి? మీ డాడీ బ్రతుకున్నప్పుడు ఎలా ఆడించేదాన్నో తెలుసా? తెలుసు, అందుకేగా మా నాన్న పోయారు. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30